వాళ్ళకి కష్టం తేవాలని ఎవరు అనుకున్నా సరే, తల్లి స్థానంలో ఉన్న మీరైనా సరే, నేను సహించను. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? సహించక ఏం చేస్తావు? నా పగ కోసం నేను అనుకున్నది చేసే తీరుతాను. నీ భార్య నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తానని చెప్పాను, రప్పించాను. అదే గతి నీకు కూడా పట్టిస్తాను. తొందరలోనే నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేలా చేస్తాను. అది ఎప్పటికీ జరగదు. నా భర్తకి ఎప్పటికీ మీ కాళ్ళ దగ్గర తలంచే దుర్గతి పట్టదు. పిచ్చి ప్లాన్లు వేసి దొంగ దెబ్బ తీసి నా భర్తని జైలుకి పంపించొచ్చు. దాన్ని అడ్డు పెట్టుకొని మా ఆస్తుల్ని నీ గుప్పిట్లో పెట్టుకోవచ్చు. కానీ మీరు ఏం చేసినా ఆయన స్థాయిని మాత్రం తగ్గించలేరు. శభాష్! శభాష్! ఏంటి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి సై అంటూ ఈ శకుంతలాదేవికే ఛాలెంజ్ విసురుతున్నారు? నేను మీ మీద కక్ష అయితే పెంచుకున్నాను గాని అసలు మీరు శిక్షలు వేసే స్థాయి మీకుందా అని కొన్నిసార్లు ఆలోచించాను. కానీ ఇప్పుడు ఆ శిక్షలు తట్టుకునే స్థాయి మీకు ఉందా లేదా అని పరీక్షలు పెడతాను. తట్టుకోలేక గిలగిల గిలగిల మీరు కొట్టుకుంటారు. ఓటమి పాలై విలవిలలాడుతున్న బాధ నుంచే మీరింకా తేరుకోలేదా శకుంతలాదేవి గారు? మళ్ళీ ఎందుకు బింకానికి పోతున్నారు? గెలిచాను అని విర్రవీగుతున్నావుగా సీత. దాన్ని తొందరలోనే పటాపంచలు చేస్తాను. చూద్దాం. చూసి తీరదాం కూడా. ఏమండి, ఈవిడితో మాటలనవసరం, పదండి. ఏంటి మళ్ళీ వచ్చావు? ఏమైనా మర్చిపోయావా? పగలు మర్చిపోకపోతే మీకు మంచిది కాదని మరొకసారి హెచ్చరిద్దామని వచ్చాను. సీత, రామరాజు తండ్రి నాకు చేసిన మోసాన్న మర్చిపోతాను గాని నీ వల్ల నా బిడ్డ దూరమై ఏకాకినైపోనన్న ఆవేదన మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ బాధేంటో మీ అందరికీ తెలియాలి. తమ్ముళ్ళని పెంచిన మమకారం రామరాజుకి దూరమై ఆ బాధని తను అనుభవిస్తుంటే నా బాధ ఏంటో అప్పుడు అతనికి అర్థం కావాలి. ప్రతి క్షణం నేను అనుభవించిన నరక యాతన్ని మీరందరూ కూడా అనుభవించాలి. మొత్తం ఆస్తులు పోయాక అప్పులు ఎలా తిరిగి చెల్లించగలరు? తినండి.
ఏమండి, తినండి. అవసరాలకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రేషన్ కొనాలన్నా డబ్బు లేని పరిస్థితి వచ్చింది సార్. ఏమైందండి? మన దగ్గర నమస్తే సాబ్. నమస్తే. మీరు సహాయం చేసేటప్పుడు కష్టాన్నే తప్ప ముఖాన్ని గుర్తుపెట్టుకునే మనిషి కాదు సాబ్ మీరు. ఎదుటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిస్తే చాలు క్షణం ఆలోచించకుండా అండగా ఉండే గొప్ప గుణం ఉన్నవారు సాబ్ మీరు. వీడింత పొగుడుతున్నాడంటే వీడు కూడా ఏదో సహాయం అడగడానికి వచ్చుంటాడు సరస్వతి. ఇదేమన్నా ధర్మసత్రమా దాక్షాయిని? ప్రతివాడు సహాయం కోసం రావడం తగుదనమ్మా అని బావగారు ఇవ్వడానికి రెడీ అవ్వడం ఏంటో. మీకేం కావాలి? నాకేం వద్దు సాబ్, నేనే మీ రుణం తీర్చుకోవాలి, అందుకే వచ్చాను సాబ్. ఏం చెప్తున్నారండి? అవునమ్మా, నా పేరు రహీం. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్థిక ఇబ్బందుల వల్ల కుదిరిన నా బేటీ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు రామారాజు గారు నా కష్టం తెలుసుకొని 5 లక్షలు సహాయము చేసి నా బేటీ పెళ్లి జరిపించారమ్మా. గొప్ప మనసున్న వాళ్ళు సహాయము చేయటమే తప్ప దాన్ని గుర్తుపెట్టుకోరు సాబ్, తిరిగి తీసుకోవాలనే అనుకోరు. కాని ఆపదలో ఆదుకున్న ఈ దేవుడికి ఆ డబ్బులు తిరిగి ఇవ్వటం నా ధర్మం. ఆయన ఇచ్చింది సహాయమైనా కాని ఆడపిల్ల పెళ్లి కాబట్టి అప్పులా భావించి అప్పు తీర్చడం నా ధర్మం. అప్పుడంటే కష్టాల్లో ఉన్నాను కానీ ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కున్నాను. అందుకే ఈ 5 లక్షలు ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాను సాబ్. తీసుకోండి సాబ్. మీ ఆలోచన నాకు అర్థమైందండి. చేసిన సహాయాన్ని తిరిగి తీసుకోవడం భావ్యం కాదనుకుంటున్నారు. అది కరెక్టే. కానీ వర్కర్స్ కోసమైనా తీసుకోండి.
రామరాజు సాబ్, మీ మనసు చిన్నాబుచ్చాలని నేను ఈ డబ్బు ఇవ్వటమూ లేదు. నా తృప్తి కోసం ఇస్తున్నాను. మీరు స్వార్థం లేని మనిషి. మీకోసం కాకపోయినా నాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. కాదనకండి సాబ్, తీసుకోండి సాబ్. మీలా ధర్మంగా ఉండేవాళ్ల కంట నీరు ఈ భూమి మీద పడితే భూమి తల్లి కూడా కన్నీళ్లు పెడుతుంది సాబ్. వస్తాను సాబ్, వస్తానమ్మా. మంచిదండి. చూసారా దాక్షాయిని, చేసిన మేలు ఎక్కడికి పోదని నానీకున్న ఆలోచన కూడా మీకు లేకుండా పోయింది. దేనికైనా తొందరపాటు మంచిది కాదు, ఓర్పు అవసరం. మనం అందరం బాగున్నప్పుడు చేసిన సహాయం తిరిగి మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ మనం బాగోలేనప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా ఆ మంచి తిరిగి ఏదో ఒక రూపంలో ఓదార్పునిచ్చి తీరుతుంది. పదండి. సరస్వతి, ఎందుకు ఈరోజు భోంచేయలేదు? పస్తులుండడం అలవాటు చేసుకుంటున్నాను. ఆస్తులు పోయినంత మాత్రాన పస్తులుండాల్సిన గతి మనకు పడుతుందనుకుంటున్నావా? ఆ పరిస్థితి మనకొస్తుందని నీకు అనిపించడం లేదా శ్రవణ్? చూడు సరస్వతి, అన్నయ్య వదినలు వాళ్ళు పస్తులుండైనా మనకి తిండి పెడతారు. వాళ్ళు కష్టపడి మనల్ని సుఖంగా ఉంచుతారు. ఏ ధైర్యంతో ఆ మాట అంటున్నావు శ్రవణ్? మనం అనుకుంటే అయిపోతుందా? చూస్తున్నావు కదా, ఆ శకుంతలాదేవి మన విషయంలో ఎంత దారుణంగా ఉంటుందో చూస్తున్నావు కదా. అయితే మన బతుకు భరించలేనంత భారంగా, తిండి లేనంత దీనంగా అయిపోతుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తూ ఉంటే నేను అనుకునేది ఏముంది శ్రవణ్? ఆ శకుంతలాదేవి మన మీద కోపం పెంచుకున్న కారణమైతే నాకు తెలియదు గాని మనందరికీ నరకం చూపించాలని మాత్రం అనుకుంటుందని నాకు అర్థమవుతోంది. నాకు తెలిసి మనల్ని సుఖంగా ఉండనివ్వకూడదు అన్నది ఆమె ఆలోచన. అందుకే పేపర్ ప్రకటన వేయించి అప్పు పుట్టనివ్వకుండా చేస్తోంది. ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి మనల్ని గెంటేసి చెట్టుకొకరు పుట్టకొకరు అవ్వాలని పథకం వేసింది. పోనీ బావగారు అక్క ముందు చూపుగా మన గురించి ఏవైనా ఆలోచిస్తున్నారా అంటే అది కూడా లేదు. వర్కర్స్ శాలరీలో అప్పు కోసం తిరిగారు. ఇందాక పెద్దయినిచ్చిన 5 లక్షలు వాళ్ళకిచ్చేస్తారు. అది మన బాధ్యత సరస్వతి. అంటే మన మీద ఏ బాధ్యత లేదా శ్రవణ్? ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ప్రస్తుతానికైతే అక్క ఆపగలిగిందేమో కానీ నెల తర్వాత కోర్టు స్టే ముగిశాక శకుంతలకి అడ్డుపడి ఈ ఇల్లు ఆపడం చాలా కష్టం. అంతదాకా వచ్చాక ఎటు పోవాలో పాలుపోక ఏడుస్తూ కూర్చునే కంటే ఇప్పుడే వెళ్ళిపోయి బతకడానికి ఏదో ఒక పని వెతుక్కుందాం. హేయ్, నీకేమైనా పిచ్చా? మన దారి మనం చూసుకోవడం ఏంటి? అంతకంటే చేయగలిగింది ఏముంది శ్రవణ్? అక్క బావగారు ఎలాగో మనం చెప్పేది వినరు. మనం మిగిలిన వాళ్ళం అందరూ కలిసి సంపాదన కోసం ఏదో ఒక పని చేసుకుందాం. తప్పు సరస్వతి. బాగున్నప్పుడు కలిసి ఉండి బాలేనప్పుడు స్వార్థం చూసుకుని వేరే దారి వెతుక్కోవాలనుకోకూడదు. ఇలాంటప్పుడే ఉమ్మడిగా ఉండాలి, కలిసికట్టుగా సమస్యను ఎదిరించాలి. అది కాదు శ్రవణ్. చూడు సరస్వతి, మా అన్నయ్యని వదిలి నేను ఎక్కడికి రాను.
ఆయన మమ్మల్ని భుజాల మీద మోశారు. ఆయన కష్టాన్ని మా వీపుల మీద మోసి గండం గట్టెక్కించాల్సిన బాధ్యత ఆయన తమ్ముళ్ళైన మా మీద ఉంది. నీకంత కష్టంగా అనిపిస్తే నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరిద్దరూ ఆనందంతో నన్ను హక్ చేసుకోవడానికి దగ్గరికి లాక్కుంటారు. ఈ ప్లాన్తో ఒక చెల్లి మనతో పాటు వస్తుంది, వదిన తిరిగి మన ఇంటికి వస్తుంది. విధి ఆడే నాటక బొమ్మ, కథ కంచికి చేరని జన్మ, తలరాతను రాసను బ్రహ్మ, ఏ జన్మలో చేసిన కర్మ. నాని బావా, ఒక్కడి వేడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఏం లేదు చిట్టి, ఏదో పరేషాన్లో ఉన్నట్టు కొడుతున్నావు. ఏమైంది నాని బావా? మన ఇంట్లో ఇన్ని అనర్థాలు జరగడానికి ఒక విధంగా కారణం నేనే చిట్టి. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏహే ఊకో, నువ్వేం చేసినావు? ఆ సుబ్బలక్ష్మి ఇంటికొచ్చే ప్లాన్ చెప్పింది నేనే కదా. అదేదో పెద్దొద్దని కాళ్ళ మీద పడి ఎలాగోలా ఇంటికి తీసుకొచ్చుంటే అన్నయ్య జైలుకెళ్లే పరిస్థితి వచ్చేది కాదు, మన ఆస్తి కూడా పోయే గతి వచ్చేది కాదు. అరే గిట్లయితదనైతే చేయవు కదా. అయ్యిందేదో అయ్యింది, ఊకే సోచాయించి బుర్ర పాడు చేసుకోకు. చిట్టి, నువ్వు కూడా నీ జీవితాన్ని పాడు చేసుకోకు చిట్టి. ఏమన్నా జరంతా ఎరికేటట్టు చెప్పు. అవును చిట్టి, నువ్వు నన్ను ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. నేను కూడా అదే ఇష్టం, అదే కోరిక నీ మీద పెంచుకున్నాను. మన దురదృష్టం ఏంటో, పరిస్థితులు తారుమారయ్యాయి. ఆల్మోస్ట్ రోడ్డు మీద ఉన్నాం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పుడప్పుడే మన ఫ్యామిలీ సుఖంగా ఉండే ఆనవాళ్ళు కనిపించట్లేదు. నా గురించి నీ జీవితం పాడు చేసుకోకు చిట్టి. నువ్వు కూడా మాతో పాటు కష్టాలు పడ్డాం నాకు ఇష్టం లేదు. వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. ఏమన్నా మళ్ళీ చెప్పు. వేరే పెళ్లి చేసుకొని నువ్వైనా బాగుండు చిట్టి. గుంజొకటిస్తే పోయి గుంటూరులో పడతావు. నేను అసలు ఎట్లా కనబడుతున్నా నీ కంటికి? నీ ఆస్తిపాస్తులు చూసి నేను నిన్ను ప్రేమించినా? నీకు కష్టం వచ్చిందని ఇడిచిపెట్టివానికి నీతో సుఖంగా ఉండనీకే నేను లగ్గం చేసుకుంటాననుకున్నావా ఏంది? అది కాదు చిట్టి. చుప్ గా ఉండు, కోముందే పీక్ మళ్ళీ. అమ్మ అయ్యే లెక్క అక్క బావున్నారని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నాకు చిన్నప్పటి సంధి లేని ప్రేమ ఈడ దొరుకుతుందని ఈ ఇంటి కోడలవుదాం అనుకున్నా. నీ అస్వంటోడు నాకు జిందగీలో దొరకడని నిన్ను ప్రేమించిన. నీతో 3 ముళ్ళు వేయించుకుందాం అనుకున్నా. ఇంకొకసారి ఇటువంటి గలత్ మాటలు మాట్లాడితే గొంతు మీద గుద్దుతా. పో లోపలికి. నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలే చిట్టి. ఆ కథలే నడవై, పో లోపలికి. తొందరలోనే నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేలా చేస్తాను. రామరాజు తండ్రి నాకు చేసిన మోసాన్న మర్చిపోతాను, కానీ నీ వల్ల నా బిడ్డ దూరమై ఏకాకినైపోనన్న ఆవేదన మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను.
శకుంతలాదేవి బిడ్డ ఎవరో ఎలా తెలుసుకోవాలి? తన పగంతా ముఖ్యంగా బిడ్డ దూరమైనందుకే అన్నది తెలుస్తుంది. అసలు రామరాజు గారికి ఆ బిడ్డ గురించి తెలుసా లేదా?